రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు వచ్చి వ్యాస్ కుమార్ రెడ్డి. ఈ తోట వచ్చి నాదే, మీరు చూస్తున్న నేల. ఇవాళ టాపిక్ వచ్చి ఈ తోటకి నేను ఏ మందులు వదులుతున్నాను అనేది టాపిక్. సో ఫస్ట్ ఈ అదును వచ్చి 15 గుంటల నేల. మన రెండో అదును అందరికీ మన డైలీ చూస్తున్న వీడియో చూసిన వాళ్ళకైతే తెలుసు. ఫస్ట్ అదును 15 గుంటలు, ఇది రెండవ అదును అయితే 15 గుంటలు. వీటికి డ్రిప్ మందులు అయితే వదలబోతున్నాను. ఇంకా దీంట్లో నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఇవాళ మనమైతే డ్రిప్ మందు వచ్చి ఏం వదలబోతున్నామంటే 0050 అంటే కాయల సైజు రావడానికి డ్రిప్ మందు అయితే వదలబోతున్నాను. దాంతోపాటు నేను తీసుకున్న జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మన చెట్లు ఎలాగ ఉన్నాయో చెట్లు చూపిస్తాను చూడండి. మన చెట్టు అయితే ఇప్పటికి 7 ఫీట్ ఉంది. ఒక 2 కోతలు అయితే అయ్యాయి. ఫస్ట్ కటింగ్ వచ్చి 15 అయ్యాయి, సెకండ్ కటింగ్ వచ్చి 30 అయ్యాయి, 30 అయ్యాయి. సో ఇప్పుడైతే మన కాయ స్టార్ట్ అయింది, అక్కడక్కడ శాంపుల్ పడ్డాయి. కాపు అయితే చూడండి ఈ విధంగా ఉంది. నేను దీనికైతే టార్గెట్ అయితే 1500 పెట్టుకున్నాను. 1500 పెట్టుకున్నా కానీ 1000కి అయితే తగ్గవని నాకు అందాసు. ఎందుకంటే కాపు అయితే ఫుల్గా ఉంది, చెట్టు కూడా 7 ఫీట్ ఉంది. ఇంకా ఫస్ట్ సీజన్లో ఆల్రెడీ మనకు 800 తెగాయి, ఇంకా 400 తెగుతున్నాయి. కాబట్టి దాంతో క్యాలిక్యులేట్ చేసుకుంటే దానికంటే మంచి పంట కాబట్టి నేను ఆ టార్గెట్ పెట్టుకున్నాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది వచ్చి రెండవ అదును 15 గుంటల నేల. ఇప్పుడు ఇక్కడ వైర్ రాగాను కదా, అది ఈ మధ్యన లాగాను. ఎందుకంటే చెట్లు ఎక్కువ కాపు కావడంతో, వర్షం గాలి తోలుతుండడంతో పడిపోతాయేమనే భయంతో ఇలా వైర్ కట్టి గొర్తులకైతే కట్టేసాము. లేదంటే ఇక్కడ ఒకసారి పడిపోయింది, అది అన్నీ పడిపోతాయనే భయంతో ఇలా చేసుకున్నాము. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనం నీళ్ళు కూడా తెంపేసి పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎక్కువ వచ్చిందంటే నల్ల మచ్చ, బూడిద రోగము. అవి రెండు దేనివల్ల వస్తాయంటే వర్షం పడి చెట్టుకు ఎక్కువ తేమ ఉండడం వల్ల నల్ల మచ్చ, బూడిద రోగం వస్తాయి. సో అదైతే మన కంట్రోల్లో తీసుకోవాలి. ఇంకా ఎక్కువ రైతులు నేను ఇప్పుడు వింటున్నది వచ్చి చెట్లు ఎర్రగా అయిపోతున్నాయి అన్న, ఏ మందులు వదలాలి ఇదైతే అడుగుతున్నారు. అన్న చెట్లు ఎర్రగా అయిపోవడానికి గల కారణాలు, మన చెట్టుకి మెగ్నీషియం సల్ఫేట్ కానీ, జింక్ కానీ, సల్ఫర్ కానీ, ఐరన్ కానీ ఇవైతే సెకండరీ పోషకాలు ఇచ్చిండ్రు, అందువల్ల అయితే అవుతుంటాయి. అవైతే వదులుకోండి. ఇంకా మనం ఇవాళ వదులుతున్న అమౌంట్ అయితే చూద్దాము. పొటాషియం సల్ఫేట్ అంటే పొటాషియం మాత్రమే ఉంటుంది దీంట్లో. మన చెట్టుకి నేను ఓన్లీ సైజుకి ఇస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ చెట్టు పెరగాల్సిన అవసరం లేదు. నాకు ఉన్న కాయ సైజ్ వస్తే చాలు కాబట్టి 0050 వదులుతున్నాను. చెట్టు కూడా కొంచెం బాగుండాలి, ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు 13045 కానీ అట్లాంటి వదలండి. 0050 వదిలితే పూర్తిగా ఏం ఉండదు, ఓన్లీ సైజుకి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. సో నేనైతే 13045 అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అందరి పంటలు ఈ విధంగా వచ్చిండవు కాబట్టి. కాయ సైజుకి 13040 వదలండి. నాకు ఈ చెట్టు ఇంకేం ఇంప్రూవ్మెంట్ వద్దు కాబట్టి 0050 వదులుతున్నాను. ఇంకా చూడండి ఈ విధంగా అయితే సైజులు ఉన్నాయి. ఇంకా కొంచెం సైజు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో డ్రిప్ మందు అయితే వదులుతున్నాను. ఇంకా మన తోటలో కూడా అక్కడెక్కడైతే రెడ్గా ఆకులు ఈ విధంగా అయ్యాయి. ఇది వచ్చి జింక్ ఐరన్ లోపము. ఇది ఆల్రెడీ ఫస్ట్ పడిపోయింది, నేను దాని తర్వాత జింక్ ఐరన్ అయితే వదలాను. ఇప్పుడైతే కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. 2 టైమ్స్ అయితే జింక్ ఐరన్ 1 kg ప్యాకెట్ 1 ఎకరాకి అయితే వదులుకోండి. ఇంకా మెగ్నీషియం సల్ఫేట్ కూడా 1 ఎకరాకి అయితే 1 మూట వదులుకోండి. 1/2 ఎకరా అయితే 2 టైమ్స్ వదులుకోండి. ఇవి 3 మెగ్నీషియం సల్ఫేట్, జింక్ ఐరన్ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా వదలండి. సెకండ్ పూరి అయ్యాక ఒకసారి, కాయలు శాంపుల్ అవుతున్న దశలో ఒకసారి అయితే 2 టైమ్స్ వదులుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటాం మనం. పంటకు పడిపోయాక అయిన మందులు అన్నీ కొట్టినా మనీ వేస్ట్. మనం అడ్వాన్స్గా దానికి చెట్టు కావాల్సిన న్యూట్రియంట్స్ ఇచ్చామంటే ఈ విధంగా పంట రోగం పడకుండా ఆ విధంగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ తీసుకుంటే 650 650 రూపాయలు. సో మనం ముందే వదులుకుంటే ఆ ఇష్యూ అయితే ఫేస్ చేయము. ఇప్పుడు పడిపోయే కొట్టాలంటే మనకు ఫర్టిలైజర్ షాప్లో 3000 నుంచి 4000 5000 కూడా కాస్ట్ చేస్తుంటారు స్ప్రే చేయడానికి కానీ మందులకు కానీ. సో మనం కూడా అడ్వాన్స్గా మందులు వదులుకోవాలి, అడ్వాన్స్ స్ప్రేయింగ్లు చేయాల్సి ఉంటుంది. సో ఏ టైంలో ఏవి చేసుకోవాలని అయితే అవగాహన తెచ్చుకుందాం. మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే నేను అడ్వాన్స్గా ఏమేమి చేసుకోవాలనేది
మన ఫ్యూచర్ వీడియోస్లో కానీ అన్నిట్లో చెప్తాను. వాటిల్లో మనం కానీ తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇష్యూ అయితే ఫేస్ చేయకుండా ఉంటాము. ఇది వచ్చి మన ఫస్ట్ అదును. నేను చెప్పాను కదా 15 గుంటల నేల, 14 కటింగ్లు అయితే అయ్యాయి. ఈ విధంగా అయితే ఉంది చెట్టు. ఇప్పటికి 14 కటింగ్లకు గాను ఇప్పటికైతే 800 చిల్లర బాక్సులు అయితే అయ్యాయి. 800 చిల్లర, ఇంకా 400 to 500 కట్ అయితే నా అందాసు. చూడండి ఈ విధంగా కాపు ఉంది. ఇప్పుడు కూడా పై కాపు కాయ అయితే సైజ్ వస్తుంది. చెట్టు ఏంది కొంచెం డల్ ఉంది అనుకున్నారు, చిగుర్లు కూడా బాగా వస్తున్నాయి. ఈ చెట్టుకైతే ఆల్మోస్ట్ 4 months కంప్లీట్ అవుతుంది కాబట్టి 14 కటింగ్స్ 14 కటింగ్లు అయితే పూర్తయ్యాయి. అందువలన ఈ విధంగా ఉంది. చూడండి కొత్త చిగుర్లు కూడా పోతుంది. సో ఏజ్ ఎక్కువైనా కూడా ఈ విధంగా మన తోట ఉండడానికి కారణము నేను తీసుకున్న జాగ్రత్తలు. అంటే అడ్వాన్స్గా స్ప్రే చేయడం కానీ, అడ్వాన్స్గానే ముందుగా మందులు వదులుకోవడం కానీ, ఏమైనా మనకు చెట్టుకి తక్కువ న్యూట్రియంట్స్ అయ్యాయంటే ఆ న్యూట్రియంట్స్ ఏం తక్కువ అయ్యాయో గమనించి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని వదలడం జరిగింది. సో ఈ విధంగా మనకు చెట్టు అయితే ఉంది. ఇప్పుడు 14 కటింగ్లు అయ్యాయి, ఇంకా 10 కటింగ్లు అయితే అయినాయి నా అందాసు. మొత్తం 25 కటింగ్లు అయితే 25 నుంచి 30 కటింగ్లు అయితే అవుతాయి.